Many young people, even many people will ask this question. చాలా మంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, యవనస్తులు కూడా అడుగుతారు. What is that? అదేమిటి? How to share gospel with people of other religions? చూడండి, ఇతర మతస్థులతో, అన్య మతస్థులతో సువార్తని మనం ఎలా పంచుకోవాలి, ఏ విధంగా సువార్త వాళ్ళకి ప్రకటించాలి. There are so many religions in this world, especially in our country, India. ప్రపంచంలో అనేక మతాలు, ప్రత్యేకించి భారతదేశంలో మరీ ఎక్కువ ఉన్నాయి. When we are born again, మనం తిరిగి జన్మించినప్పుడు we will be having a desire to share the good news with others. ఈ శుభవార్తని, ఈ సువార్తని ఇతరులతో పంచుకోవాలనే ఆశ ఉంటుంది. Not only it is our desire, as per Mark 16:15, it is the command of God. ఇది మనకున్న ఆశ మాత్రమే కాదు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం అది దేవుడు ఆజ్ఞాపించాడు ఆ విధంగా చేయాలని. But the other religions people, they are also having devotion towards their religion, as we are having devotion towards our Savior. అయితే ఇతర మతస్థులు కూడా వారి మతంకి సంబంధించి వారికి భక్తి ఉంటుంది. ఏ విధంగా క్రైస్తవత్వంలో మనకి ఆ భక్తి ఉందో అలాగే వాళ్ళకి ఉంటుంది. వారి విశ్వాసాలు, నమ్మకాలు ఉంటాయి. So sharing gospel with the people of other religion is a very delicate, very sensitive issue. కాబట్టి ఇతర మతస్థులతో ఈ శుభవార్త, సువార్తని పంచుకోవడం అనేది చాలా సున్నితమైనటువంటి విషయం. So how to do it? సరే, ఇప్పుడు ఈ పని ఎట్లా చేయగలము? I will put before you 7 important practical principles. ఒక 7 ప్రాముఖ్యమైనవి, క్రియాశీలకమైనటువంటి విషయాలను నేను మీకు చెప్తాను. Number 1. మొదటిది, With whom you are going to share the gospel, pray for them and soak them in prayer, not casual prayers. నువ్వు ఎవరితో సువార్త పంచుకోవాలి అని కోరుతున్నావో మొదటిదిగా ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఆ విషయాన్ని ప్రార్థనలో, ఆ భారం అంతా కూడా ప్రార్థనలో ముంచాలి. ఏదో ఊరిక నేను చెప్పాలని కుదరదు అట్లా. Not once or twice praying. ఏదో ఒకసారి 2 సార్లు ప్రార్థన కాదు, As many times as possible. సాధ్యమైనన్ని సార్లు. Because the soul of the person is more valuable than the whole world. ఎందుకనగా ఒక వ్యక్తి ప్రాణం, ఆ వ్యక్తి యొక్క ఆత్మ సర్వలోకము కన్నా కూడా ఎంతో విలువైనది అని ఉంది. And the reward you are going to get is also eternal. It is not a temporal thing. దానికి నీవు పొందబోయే బహుమానం కూడా తాత్కాలికమైనది కాదు, అది నిత్యము నిరంతరము ఉండబోయేది. Before talking to anybody about gospel, it is always better to soak them in prayer. ఇతరులతో నీవు సువార్త పంచుకోవాలనుకున్న ప్రతిసారి కూడా మొదటిదిగా నీవు ఆ విషయాన్ని, ఆ వ్యక్తిని ప్రార్థనలో ముంచేయాలి. And the Holy Spirit will put the right word in your mouth. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ నోటిలో సరి అయిన మాటలు ఉంచుతాడు. That is the first thing. ఇది మొదటిది. Second thing, రెండవ సంగతి, build genuine relationships or friendships with them. ఆ వ్యక్తితో, అనగా నువ్వు ఎవరితోనైతే సువార్త పంచుకోవాలనుకుంటున్నావో వారితో ఒక సత్సంబంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఒక చక్కని సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. I'm not talking about sharing the gospel while you are traveling, but there you will be having only half an hour time or 1 hour time. అంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు సువార్త ప్రకటించే దాని గురించి కాదు నేను చెప్పేది. అక్కడ మీకు సమయం తక్కువ, కొంచెం సమయమే ఉంటుంది మీకు. But I am talking about sharing gospel with your neighbors or office mates or classmates like that. అయితే మీ ఇరుగు పొరుగు వారితో, నీతో కలిసి ఉద్యోగం చేసుకునేవారు, నీతో కలిసి చదువుకునే వారితో సువార్త పంచుకునే దాని గురించి నేను చెప్తున్నాను. Understand? Genuine relationship, genuine friendship, not superficial. And you develop such relationship with them. అర్థం చేసుకోండి, ఇక్కడ నిజమైనటువంటి స్నేహ బాంధవ్యం ఏర్పాటు చేసుకోవాలి. ఏదో పైకి మూఢభక్తి లాంటిది కాదు. మీరు వారితో సరి అయినటువంటి ఒక మంచి సంబంధం, స్నేహం ఏర్పాటు చేసుకోవాలి. Look for the ways to involve in their lives. చూడండి, వారి జీవితంలో నువ్వు వారి విషయాల్లో కలగజేసుకున్న దానికి ఒక అవకాశాన్ని నువ్వు చూడాలి. Sometimes they will be in some problem. కొన్నిసార్లు, ఉదాహరణగా కొన్నిసార్లు వారు ఏదైనా సమస్యలు ఉండొచ్చు. Maybe sometimes in some need. కొన్ని పర్యాలు ఏదో అక్కరలో ఉంటారు వాళ్ళు. They may be small things. అవి చిన్నవే కావచ్చు. But try to involve in their lives. వారి జీవితంలో కూడా నీవు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. In a very positive helping way. సానుకూలమైన విధానంలో, సహాయం చేసే విధానంలో. And the third thing is, మూడవ సంగతి, don't belittle or contrast their beliefs. వారి నమ్మకాలు, వారి విశ్వాసాలని నువ్వు చిన్న చూపు చూడదు, కించపరచొద్దు, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడద్దు. They are worshipping their gods for so many generations. వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని తరతరాలుగా పూజిస్తూ ఉన్నారు. They are having their own devotion towards their god. వారి దేవుళ్ళంటే వారికి కూడా ఎంతో భక్తి ఉంటుంది. Don't belittle them. కాబట్టి వారిని నీవు చిన్న చూపు చూడదు, కించపరచు. కాంట్రాస్ట్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్స్. నీ వాదనలతో వ్యతిరేకంగా ప్రవర్తన చేయదు. నెవర్ క్రిటిసైజ్ దెమ్. అసలు ఎప్పుడు కూడా నీవు వారిని విమర్శించకూడదు. యాజ్ యు ఆర్ లవింగ్ యువర్ ఓన్ ఫెయిత్
they are having the love to their own faith. నీ విశ్వాసం అంటే నీకు ఎంత ప్రేమో వారు నమ్ముకున్న దానికి వారి నమ్మకాలు విశ్వాసాలకు అంత ప్రేమ ఉంటుంది. Never criticize their faith. కాబట్టి వారి విశ్వాసాన్ని ఎప్పుడు కూడా నీవు విమర్శించకూడదు. Start criticizing their faith, you start losing that soul. ఇక వారి విశ్వాసాన్ని నువ్వు విమర్శిస్తున్నావా ఈ ఆత్మని నువ్వు పోగొట్టుకున్నట్టే. When you are talking to them, వారితో మాట్లాడుతున్నప్పుడు focus on Jesus Christ, not criticism. ఈ విమర్శల పైన కాక యేసు ప్రభు పైన వారి గురిని పెట్టేటట్టు చేయాలి. All your words must be to divert their attention to Jesus Christ, not criticism. నీవు ఉపయోగించే మాటలు అన్నీ కూడా వారి మనస్సుని వారి గమనికని యేసు ప్రభు వైపుగా మళ్లించేటట్లు ఉండాలే గాని విమర్శనల పైన కాదు. That is the third thing. ఇది మూడవ సంగతి. Fourth important thing is, నాలుగోది ప్రాముఖ్యమైనది. they may not be knowing much about the Bible. బైబిల్ గురించి వారికి ఎక్కువగా తెలియకపోవచ్చు. Oh, don't try to quote many verses from the Bible with a new person. కాబట్టి ఇక బైబిల్ గ్రంథంలో చాలా వచనాలన్నీ తీసి ఆ కొత్త వ్యక్తితో చెప్పాలని ప్రయత్నం We చేయాలి. are having our own spiritual language which the world cannot understand. మన ఆత్మీయ భాషలు ఉంటాయి, ఇది లోకస్తులకు అర్థం కాని భాషలు. Even after becoming believers, many times we do not understand. విశ్వాసులమైన తర్వాత కూడా అనేక సార్లు మనకే అర్థం కాలేదు ఆ But then మాటలు. how can you use those words with them? ఆ మాటలు వారితో నువ్వు ఎట్లా చెప్తావు? So don't tell all the scriptural verses. కాబట్టి లేఖనాల్లో ఉన్న వచనాలన్నీ కూడా వారికి చూపించే అవసరం లేదు. Always it is better to start with your personal testimony. ఎప్పుడైనా కానీ మొదటిదిగా నీ వ్యక్తిగత సాక్ష్యముతో ఆరంభిస్తే మంచిది. Don't preach to them. వారికి బోధ చేయొద్దు. And when you share your personal testimony, they cannot say no to it because they are seeing in your life. నీ వ్యక్తిగత సాక్ష్యం నువ్వు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు చూస్తున్నారు, కళ్ళతో చూస్తున్నారు కాబట్టి కాదు అనలేరు. It is always better to start with our testimony. Why I am telling testimony? That is the language they can understand. ఎప్పుడు కూడా మన సాక్ష్యంతో ఆరంభిస్తే మంచిది అని ఎందుకు చెప్తున్నానంటే అది వాళ్ళు అర్థం చేసుకోగలిగిన భాష. This is the fourth thing when you want to share gospel with the people of other religion. ఇది ఇతర మతస్థులతో నీవు ఈ సువార్తని ప్రకటించాలి అనుకున్నప్పుడు నీవు పాటించవలసినది నాలుగో ప్రాముఖ్యమైనది. And fifth one, ఐదవది, talk about God regularly. Don't waste your time and the opportunities. నువ్వు తరచుగా సమయం దొరికినప్పుడు దేవుని గురించే మాట్లాడాలి కానీ నీ సమయాన్ని ఇతర విషయాలతో వృధా చేయొద్దు. And after sharing your testimony, నీ సాక్ష్యమును పంచుకున్న it is తర్వాత not a one day matter, it is a continual matter. ఒక రోజుతో అయిపోయేది కాదు, అది ఎడతెగ కొనసాగుతుండేది. So whenever you are talking to them, you try to open the Bible slowly and show various incidents to lead them to Christ. నీవు వారితో మాట్లాడుతున్న ప్రతిసారి కూడా సాధ్యమైనంత వరకు బైబిల్ తెరిచి అందులో కొన్ని సంఘటనలు వాళ్ళకి అర్థమయ్యేవి క్రీస్తు వైపు నడిపించగలిగే ఈ భాగాలు చూపించు. I will use two words here. ఇక్కడ రెండు మాటలు ఉపయోగిస్తున్నాను. Lead them, don't push them. వారిని మనము నడిపించాలి, అంతేగాని నెట్టేయొద్దు. మనం Many times with our desire, what we will do, we will be pushing them. Don't push them, lead them leisurely. అనేకసార్లు చూడండి, మనకున్న ఈ ఆశ అత్యాశ అయిపోయి మనం వారిని బలవంతం చేసి తోసేసినట్టు చేస్తాం. అట్ట చేయొద్దు. మనం వారిని నడిపించాలి నెమ్మదిగా, Slowly, నెమ్మదిగా నిదానంగా నడిపించాలి. because they cannot understand. ఎందుకంటే వాళ్ళు అర్థం They are చేసుకోలేరు. having their own beliefs and faith. వాళ్ళకి వారి విశ్వాసాలు నమ్మకాలు ఉంటాయి కదా. And sixthly, ఆరవది, show love by spending time with them. వారితో సమయాన్ని గడుపుతూ వారి ఎడల ప్రేమను కనపరచాలి. When somebody is sick in their family, ఎవరైనా కుటుంబంలో అనారోగ్యంగా ఉన్నారనుకోండి, visit them. వెళ్ళండి, వారిని దర్శించండి, Pray for them before them. వాళ్ళ ముందే ప్రార్థన చేయండి. And you go and involve yourself in their lives. కాబట్టి వారి జీవితంలో ఇలాంటి కొన్ని విషయాల్లో మీరు జోక్యం Pray చేసుకోవాలి. for them. వారి ముందు ప్రార్థన చేయండి. Take some fruits. ఏదైనా కొన్ని పండ్లు అవి తీసుకొని పోండి. Yeah, show love like the missionaries. మిషనరీలు చేసినట్లుగా మీరు కూడా ప్రేమ That చూపించాలి. is the sixth thing. ఇది ఆరవ సంగతి. Seventhly, ఏడవది, live out your faith. What you are preaching, same thing you live. They will observe. మీరు ఏది బోధిస్తున్నారో ఏమి మాట్లాడుతున్నారో ఆ ప్రకారంగానే మీరు జీవించాలి. Let your life be an epistle. కాబట్టి నీ జీవితమే, నీ బ్రతికే ఒక సువార్తగా లేదా ఒక పత్రిక లాగా ఉండాలి. Practice what you preach. నువ్వు ఏమి చెప్తున్నావో దాటిని అభ్యసించాలి. Man of God D.L. Moody said, దైవజనుడు డిఎల్ మోడీ గారు చెప్పినారు, if you give 100 Bibles to 100 people, ఒక 100 మందికి 100 బైబిల్ పంచిపెట్టాం you అనుకోండి, give freely, ఉచితంగా పంచేసినాం, 100 people received 100 Bibles. 100 మంది 100 బైబిల్ తీసుకున్నారు. Do you know what he said? అని ఇంకేమన్నారు తెలుసా? 99 people won't read the Bible. నీవు ఇచ్చావు కదా 99 మంది, వారిలో బైబిల్ చదవరు, Only one person may read. ఒకడే బైబిల్ చదవచ్చు.
the remaining 99 people will read the life of the person who gave the Bible. మిగతా 99 మంది ఈ బైబిల్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి బ్రతుకుని, ఆ వ్యక్తి జీవితాన్ని చదువుతారు This వాళ్ళు. man gave the Bible. ఆహా, ఈయన బైబిల్ ఇచ్చాడు కదా, How is his life? ఈయన బ్రతుకు ఎట్లా ఉంది, Those things they will observe. అది అవన్నీ కూడా వాళ్ళు గమనిస్తారు. So practice what you preach. కాబట్టి నువ్వు ఏమి బోధిస్తున్నావు, ఏమి ప్రకటిస్తున్నావు, ఆ ప్రకారం జీవించాలి, అభ్యాసం 7 చేయాలి. important things I told. 7 ప్రాముఖ్యమైన సంగతులు Soak చెప్పాను. them in prayer. Number 1. మొదటిది ప్రార్థనతో ముంచాలి. Number 2, build genuine relationship with them. రెండోది వారితో నిజమైనటువంటి సంబంధ బాంధవ్యం, స్నేహం ఏర్పాటు చేసుకోవాలి. Thirdly, don't criticize them or their faith. మూడోది వారి విశ్వాసాలని నీవు విమర్శించకూడదు. Fourthly, share your testimony with them. నాలుగోది నీ సాక్ష్యంను వారితో పంచుకోవాలి. Then fifthly, we can see lead them to Christ. Don't push them to Christ. ఐదోది వారిని బలవంతం చేస్తూ క్రీస్తు దగ్గర తీసుకొని రావడం కాదు, వారిని క్రీస్తు చెంతకు నడిపించాలి, నెమ్మదిగా నడిపించాలి. Sixthly, spend time with them in a very positive way, like the missionary. Practical help also you can help them. ఆరోది వారితో సమయాన్ని గడపాలి. మిషనరీలు ఆనాడు చేసినట్లుగా క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ చూపిస్తూ వారికి సహాయం చేయాలి. And seventhly, you practice what you preach. ఏడోది నువ్వు ఏమి చెప్తున్నావో, ఏం బోధిస్తున్నావో ఆ ప్రకారం జీవించాలి. And you do what all it is said. అప్పుడు అవన్నీ కూడా చెప్పబడిన ప్రకారం నువ్వు చేస్తే, And then you can hand it over to the Holy Spirit. ఆ తర్వాత పరిశుద్ధాత్మకు నువ్వు అప్పగించవచ్చు. He will do the rest. ఆయన మిగతావన్నీ కూడా ఆయన If జరిగిస్తాడు. you do your job, God will do his job, because he is more interested to save them than you and I. నీ పని నువ్వు చేసినప్పుడు దేవుడు చేసే పని ఆయన చేస్తాడు. ఎందుకనగా ఆ వ్యక్తి ఆత్మ గురించి నీకన్నా నాకన్నా ఎక్కువగా ఆయనకు పట్టింపు ఉంది కాబట్టి. Yeah, so that is how we can approach the people of other religions. ఈ విధంగా ఇతర మతస్థుల దగ్గరికి మనం సువార్తని ఈ విధంగా తీసుకొని వెళ్ళగలం. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.